Let's start this session with a starting prayer. Sir, Sudhir sir. Yes. Sir, starting prayer. Yeah. Loving Heavenly Father, we thank you, Lord Master. Thank you for your goodness, Lord. Thank you for your grace upon our lives, Lord. Thank you because you are a Father. And Lord God, you, Master God, sacrificed your Son on the cross, Lord Master. And Lord God, you have united us as a family, Lord. And especially as a medical family, Lord. God, I pray that this time will be meaningful, Lord Master. To each and everyone, even for the people who are listening now, who are in the meeting, Lord Master, even for the people who are going to listen through YouTube, Lord God, I pray that it will be meaningful for each and everyone, Lord. I pray that there will be, even as we worship, Lord God, let each one worship in truth and in spirit, Lord God. Even as Santosh is preaching, Lord God, I pray for your anointing. God, take control of this meeting, take control of the network and everything, Lord Master God. Let more people come in and be blessed, Lord. Bless you, worship you. In Jesus' name. Amen. Amen. Let's start this meeting with worship. Let's sing Sannidhi Sannidhi a song. Sannidhi 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 Nashanta Ni Sannidhi Na Samardhamu Ni Sannidhi Nashanta Ni Sannidhi Na Samardhamu Ni Sannidhi నిన్ను విడచి పారిపోయినా నా వెంటొచ్చి నన్ను హత్తుకొంటివే నిన్ను విడచి పారిపోయినా నా వెంటొచ్చి నన్ను హత్తుకొంటివే పోవు మార్గము బహుదూరము నీ సన్నిధి నాలో బలమాయను ఓ మార్గము బహుదూరము నీ సన్నిధి నాలో బలమాయను సన్నిధి సన్నిధియే సన్నిధి సన్నిధియే నాశంతా నీ సన్నిధియే నా సామర్థ్యము నీ సన్నిధియే నాశంతా నీ సన్నిధియే నా సామర్థ్యము నీ సన్నిధియే నాకున్నది నే చూస్తున్నది వాటిలో స్థిరమైనది నీ సన్నిధియే నాకున్నది నే చూస్తున్నది వాటిలో స్థిరమైనది నీ సన్నిధియే దీనులైన వారిని రాజుల ముందు నిలబెట్టునది నీ సన్నిధియే దీనులైన వారిని రాజుల ముందు నిలబెట్టునది నీ సన్నిధియే సన్నిధి సన్నిధియే సన్నిధి సన్నిధియే నాశంతం నీ సన్నిధియే నా సామర్థ్యము నీ సన్నిధియే నాశంతం
నీ సన్నిధియే నా సామర్థ్యము, నీ సన్నిధియే. గొర్రెల మధ్య తిరుగుచుంటిని, సింహాసనం ఎక్కించితివే. గొర్రెల మధ్య తిరుగుచుంటిని, సింహాసనం ఎక్కించితివే. రాజుల చేత తరుమబడితిని, రాజుగా నన్ను నిలబెట్టితివి. రాజుల చేత తరుమబడితిని, రాజుగా నన్ను నిలబెట్టితివి. సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే. నా ఆశంతా నీ సన్నిధియే, నా సామర్థ్యము నీ సన్నిధియే. నా ఆశంతా నీ సన్నిధియే, నా సామర్థ్యము నీ సన్నిధియే. Let's worship with Elroy song. ఎల్రోయివై నన్ను చూడగా, నీ దర్శనమే నా బలమాయను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా, నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. ఎల్రోయివై నన్ను చూడగా, నీ దర్శనమే నా బలమాయను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా, నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. మరణమే నన్నావరించగా, నీ వాక్యమే నాలో నిలిచెను. మరణమే నన్నావరించగా, నీ వాక్యమే నాలో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా, శత్రువే సిగ్గునందెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. విశ్వాసమే శోధింపబడగా, నీ కృపయే నాలో నిలిచెను. విశ్వాసమే శోధించబడగా, నీ కృపయే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా, శత్రు ప్రణాళిక ఆగిపోయెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము.
ఒంటారినై నిన్ను చేరగా నా పక్షమై నీవు నిలచితివే. ఒంటారినై నిన్ను చేరగా నా పక్షమై నీవు నిలచితివే. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే పారిపోయెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. రోయివై నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా ఈశ్వరమే నాకు ధైర్యమిచ్చెను. లెట్స్ వర్షిప్ విత్ నిన్నే ప్రేమింతును సాంగ్. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసించగా సాగెదా. నెవెనుదిరుగా నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నెవెనుదిరుగా నిన్నే పూజింతును, నిన్నే పూజింతును యేసు, నిన్నే పూజింతును. నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసించక సాగెదా. నెవెనుదిరుగా నిన్నే కీర్తింతును, నిన్నే కీర్తింతును యేసు, నిన్నే కీర్తింతును. నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసించక సాగెదా. నెవెనుదిరుగా నిన్నే ధ్యానింతును, నిన్నే ధ్యానింతును యేసు, నిన్నే ధ్యానింతును. నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసించక సాగెదా. నెవెనుదిరుగా నిన్నే ధ్యానింతును, నిన్నే ధ్యానింతును యేసు, నిన్నే ధ్యానింతును. నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి
నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా, నేవెనుదిరుగా. Let's move to Word of God by Santosh sir. అందరికీ దేవుని నామంలో వందనాలు. నా పేరు సంతోష్. నేను 2K19 బ్యాచ్. దేవుని కృపను బట్టి లాస్ట్ ఇయర్ నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాను. ప్రజెంట్ నేను ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ పీజీ ఎగ్జామినేషన్స్. నా కోసం అలాగే మా ఫ్రెండ్స్ కోసం అందరి కోసము మీరు ప్రార్థన చేయండి. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. చేరొచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క కృపను బట్టి అందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. అయితే దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు. ఇదేమన్నా దేవుడు నా హృదయంలో ఉంచిన తలంపు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. పంచుకోవడానికి ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా తండ్రి, కృపణ తండ్రి, మహాపరిశుద్ధుడు తండ్రి, సింహాసనం ఆశ్రమ గొప్ప దేవుడా తండ్రి, ఈ రాత్రికాల సమయాన్ని ఆయన తండ్రి మీ పాద సన్నిధి చేరి ప్రార్థించుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు ఎన్నో స్తుతులు స్తోత్రాలు ఆయన. ఇదిగో ప్రభా తండ్రి, ఇంతవరకు వర్షిప్ లో మీరు తోడున్నారు నాయన తండ్రి. ఇదిగో ప్రభా తండ్రి, మీరు స్తుతుల మీద ఆశీర్వదమైన దేవుడు అని మేము నమ్ముతున్నాం నాయన తండ్రి. అవునైనా నాయన తండ్రి, ఈ సమయాన్ని నాయన తండ్రి మీరు దీవెన కనుక మార్చండి నాయన తండ్రి. ఏ మాటలు చెప్పాలో నాయన తండ్రి మీరే నాయన తండ్రి నా నోటి బూరగా ఉండమని వేడుకుంటున్నాను. అని మీ శిలో చాటున మరుగుపరచండి తండ్రి. ఇదిగో ప్రభా మీ తలంపు నేను నాయన తండ్రి చెప్పుటకు నాకు కూడా నాయన తండ్రి అతి మాటలు అతి హృదయం దయచేయమని వేడుకుంటూ ఈ మీటింగ్ అంతట్లోనూ సహాయం చేయమని ఇచ్చిన ప్రార్థన నజరైన యేసుక్రీస్తు బంగారు పాదాల చింత అర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అయితే ఈ దినమున దేవుని నా హృదయంలో ఉంచిన తలంపు ఏదంటే, మన జీవితంలో మనము ఎట్లా గొల్లియాతు వంటి పరిస్థితుల్లో లేకపోతే మన జీవితంలో ఉన్న గొల్లియాతును ఎదుర్కొని దాన్ని మనము అంతం చేయాలనేది దేవుని నా హృదయంలో ఉంచుతున్నాడు అనమాట. అయితే దేవుని తెలుసుకున్న నాటి నుంచి, రక్షణ పొందిన నాటి నుంచి మనము అనుదినము ఏదో ఒక విధంగా పోరాడుతూ ఉంటాం. ప్రతి విషయంలో ఏదో ఒక చిన్న విషయమైనా పెద్ద విషయమైనా సరే పోరాడుతూ ఉంటాము. మునుపు మనము మన జీవితంలో నేర్చుకున్న విషయాలైనా అయినప్పటికీ, లేకపోతే లోకంలో మనకు వచ్చే పరిస్థితులను బట్టి అన్నిటితో మనం పోరాడుతూ ఉంటాం అనమాట. అయితే నేను స్పెసిఫిక్ గా ఒక్క విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను అనమాట. ఈ గొల్లియాతు లాంటి విషయం ఏదంటే, ఏదైతే మన జీవితంలో మనం ఎంతగానో పోరాడి పోరాడి అలసిపోయి ఉంటామో, ఎంతగానో అది మనల్ని మన జీవితంలో ముళ్ళుగా మారిపోయి ఉంటుందో, ఏదైతే మనల్ని దేవునికి మనకు దూరంగా చేస్తుందో, అటువంటి విషయాన్ని దేవుడి దినంన మన జీవితంలో అంతమొందించాలని ఆశ కలిగి ఉన్నాడు అనమాట. అయితే ఎందుకు మనము ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి, ఎందుకు ఈ విషయాన్ని దీన్ని మనం అంతం చేయాలని దేవుడు మనతో మాట్లాడినప్పుడు, ఒకసారి ఈ ఈ గొలియాతు అనే పరిస్థితులు ఎట్లాంటివి, అవి మన జీవితంలో ఎలా ఉంటాయి అనేది ఒకసారి మనం చూసుకుందాము. ఇవి ఎలా ఉంటాయంటే, అవి బాహ్యపరంగా ఎక్స్టర్నల్ గా అయిండొచ్చు, ఇంటర్నల్ గొలియాత్స్ అయినా అయిండొచ్చు అనమాట. ఎక్స్టర్నల్ గొలియాత్స్ అయితే మనం అనుదినం ఫేస్ చేస్తూ ఉంటాం అన్నమాట. అవి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, మనం అనుదినం ఫేస్ చేసే ఎగ్జామ్స్ కావచ్చు, లేకపోతే మన చుట్టూ ఉండే ప్రెషర్ కావచ్చు, పర్సిక్యూషన్స్ కావచ్చు. ఇవన్నీ మనకు కనిపించే గొల్లియాతు వంటి పరిస్థితులు అన్నమాట. అయితే కనిపించని గొల్లియాతులు ఏమంటే, అవి హృదయాంతరంగంలో దాగి ఉంటాయి అన్నమాట. దే ఆర్ ఇంటర్నల్ థింగ్స్ అన్నమాట. అయితే ఈ దినమున వాటి గురించి ఎక్కువగా మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క వాక్యం నుంచి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుంచి 17వ వచనం వరకు, అలాగే 19వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుకుందాం. నేను చెప్తున్నది ఏమనగా, ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి.
అలాగే మరొక వచనము 1 యోహాను 2 అధ్యాయం 16 వచనం కూడా చూసుకుందాం. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. అయితే ఈ 2 వాక్య భాగాలు మనకెంతో సుపరిచితమైనవి. అయితే మన అనుదిన యాత్ర జీవితంలో మనమందరము కూడా ఇంటర్నల్ గొలియాత్స్ ని మనం ఫేస్ చేయాలన్నమాట. ఇవి మన హృదయంలో దాగి ఉంటాయి. అవి ఏదో ఒక సమయంలో సందర్భానుసారంగా అవి బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాయి. శరీరానుసమైన విషయాలైనా కావచ్చు, లేకపోతే లోకపరమైన విషయాలు కావచ్చు, నేత్రాశ కావచ్చు, జీవపు డంబం కావచ్చు, ఏవైనా సరే వీటితో ఖచ్చితంగా మనము డీల్ చేయాలన్నమాట. మనం అనుదినము వాక్యం చదువుతుంటాం, లేకపోతే ప్రేయర్ చేసుకుంటా ఉంటాము, ఇలా ఫెలోషిప్ గా కూడుకుంటా ఉంటాము. అయినప్పటికీ మనము ప్రతిసారి ఏదో ఒక బ్యాటిల్ గుండా వెళ్తూ ఉంటాము. ఏదో ఒక స్పిరిచువల్ బ్యాటిల్ అనేది మనం ఫేస్ చేస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఖచ్చితంగా వాటిని మనం డీల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నిజంగా మనం వాటిని తీసేసుకోవాలా? నిజంగా మనం వాటిని డీల్ చేసుకోవాలా? ఒకవేళ మనం డీల్ చేసుకోకపోతే ఏమవుతుంది? ఎందుకు మనం వాటిని డీల్ చేసుకోవాలి? ఎందుకు నిజంగా అంత ప్రాముఖ్యం దాని గురించి? లేకపోతే ఊరికే అవి అలాగే ఉంటాయి, పక్కన పెట్టేయచ్చు కదా. మనం అనుదినం బాగానే ఉన్నాం, దేవునితో పాటలు పాడుతున్నాం, దేవునితో సహవాసం చేస్తున్నాం, వాక్యం చదువుకుంటున్నాము, అందరితో బాగానే ఉన్నాము. ఇంకెందుకు దాన్ని అలాగే ఉంచేయచ్చు కదా. ఎందుకు ఖచ్చితంగా ఈ సమయంలో దేవుడి మాటలు మనకు బయలుపరుస్తున్నాడంటే, ఒక మాట చదువుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 8 అధ్యాయము 37 వచనం. అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. ఇంగ్లీష్ లో చూసినట్లయితే వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్ అనే మాట ఉంటుందన్నమాట. అయితే ఈ మాట కూడా మనకు అందరికీ తెలిసిందేది. దేవుడు మనల్ని వీటన్నిటి విషయాల్లో కూడా కాంకరర్స్ లాగా ఉండాలని ఆశ కలిగి ఉన్నాడు అనమాట. అయితే చాలా సార్లు మనం అనుకుంటున్నాం, నా పిలిపి ఏమైంటుంది, నేను ఏం చేయాలి దేవుని కోసము, నేను వాక్యం ప్రకటించాలనా, లేకపోతే సువార్త చెప్పాలనా, లేకపోతే దేవుని కోసం రోషం కలిగి జీవించాలా, హింసలన్నీ ఎదుర్కోవాలంటే దేవుడు చెప్తున్నాడు, వీటన్నిటి విషయంలో నువ్వు అత్యధిక విజయం పొందు. ఏదైతే మనల్ని దేవునికి దగ్గర కాకుండా ఏదో ఒక్క విషయమైనా సరే మనల్ని పుల్ చేస్తూ ఉంటుందో, ఏ గొల్యాతు లాంటి పరిస్థితి మనల్ని కిందికి తీసుకొస్తూ ఉంటుందో, దాన్ని మనము ఖచ్చితంగా మనము ఫేస్ చేయాలి, అంతమొందించాలన్నమాట. అయితే దీని ద్వారా ఏం జరుగుతుంది, దీని ద్వారా వాట్ ఈస్ ద యూస్, దీని ద్వారా వచ్చే లాభం ఏంటి అని మనము గ్రహించినప్పుడు 1 సమూయేలు 17 అధ్యాయం 46 చదువుతున్నాం. ఎప్పుడైతే దావీదు గొల్యాతును ఎదుర్కొంటా ఉన్నాడో అప్పుడు దావీదు చెప్పిన మాటలు ఇవే అన్నమాట. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరినూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీన్ల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అయితే ఇక్కడ మనము ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన మాట ఏమంటే, ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరినూ తెలుసుకున్నట్లు. ఎందుకు మనం ఈ దినమున ఈ గొల్యాతు లాంటి విషయాన్ని మనం డీల్ చేయాలంటే, మనము ఈ యొక్క విషయాలన్నిటి ద్వారా దేవునికి మహిమ తెచ్చే వాళ్ళగా ఉండాలన్నమాట. దేవునికి ఘనత తెచ్చే వాళ్ళగా మనం ఉండాలి. మనం దీని ద్వారా అనేక మంది ఏసే నిజమైన దేవుడు అని తెలుసుకుంటారన్నమాట. ఎప్పుడైతే వాళ్ళు మనలో ఉన్న చేంజ్ చూస్తారో, ఎప్పుడైతే వాళ్ళు మనము ఎదుర్కొంటున్న పరిస్థితి ద్వారా మనం విజయం పొందామని వాళ్ళు తెలుసుకుంటారో, అప్పుడు దేవునికే మహిమ వస్తుంది. అయితే ఈ యొక్క విషయాలు ఏవైతే మనం ధ్యానిస్తున్నామో, ఈ యొక్క గొల్యాతు లాంటి పరిస్థితులను మనం ఎదుర్కొని దాని నుంచి ఓవర్కమ్ అయినప్పుడు నిజంగా మన హృదయంలో ఎంతో సంతోషము, సమాధానం అనేది ఉంటుందన్నమాట. మనం అప్పటి వరకు ఎంతగానో పోరాడి పోరాడి అలసిపోయినప్పుడు దేవుడి చేతికి అప్పగించినప్పుడు దేవుడు మనకు విజయం అందించడం ద్వారా మనకు ఎంతో గొప్ప సంతోషము, గొప్ప సమాధానం మన హృదయంలో వస్తుందన్నమాట. అయితే ఇప్పుడు ఆ గొల్యాతు లాంటి పరిస్థితుల గురించి మనం విన్నప్పుడు ముఖ్యంగా ఫస్ట్ మనకు వచ్చే ఆలోచన ఏమంటే, ఇప్పుడు అట్లాంటిది నా జీవితంలో ఉంటే, ఒక పలానా పలానా విషయం నా జీవితంలో ఉంది, పలానా యొక్క
ఒక ఇబ్బందితో నేను ఇబ్బంది పడుతున్నాను, లేకపోతే పలానా పాపం నాలో ఉంది, పలానా శరీరానుసరమైన కార్యం నాలో ఉంది, దీన్ని నేను ఎట్లా చంపేసుకోవాలా, దీన్ని ఎట్లా నేను అంతమొందించాలని మనకు ఆలోచన వచ్చినప్పుడు దేవుని వాక్య భాగం నుంచి, అలాగే ఏ విధంగా దావీదు నిజంగా గొల్లియాతును ఎదుర్కొన్నాడో అటువంటి ఆ యొక్క వృత్తాంతం నుంచి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం అనమాట. ఇందులో మొదటిది ఏమంటే మన జీవితంలో ఉన్న గొల్లియాతును మనం గుర్తించడం అనమాట. అయితే చాలాసార్లు మనము ఎక్స్టర్నల్ గా ఉండే విషయాలు చాలా ఎక్కువ పట్టించుకుంటాం, కానీ ఇంటర్నల్ గా ఉండే విషయాలు పట్టించుకోమన్నమాట. అయితే మనం రెండింటికి సేమ్ ఒకే విధంగా మనం వాటిని ట్రీట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎప్పుడైతే మనతో పడతాడో దీని ద్వారా నాకు మహిమ రావట్లేదు, ఈ విషయము నీలో ఉంది, అది నీకు ముళ్ళుగా ఉంది, అది నేను నా సన్నిధికి రానికుండా పూర్తిగా సంతోషంగా సమాధానంగా ఉండి నాతో నువ్వు నాలో నువ్వు జీవింపజేసేలా లేదు, దీని ద్వారా కొద్దిగా ఆటంకం అనేది వస్తా ఉందని దేవుడు మనకు చూపించినప్పుడు మనము ఇట్లాంటి విషయాలు అన్బయాస్డ్ గా ఉండాలన్నమాట. ఏ విధంగా ఇప్పుడు దేవుడు పలానా విషయం మనలో చెప్పినప్పుడు లేదు ప్రభా ఇది నార్మలే అని చెప్పి మనం దేన్ని నార్మలైజ్ చేసుకోకూడదు. ప్రభా నాలో ఇది ఉంది, ఖచ్చితంగా నేను నీ పాద సన్నిధికి వస్తాను, దీన్ని నేను ఖచ్చితంగా డీల్ చేస్తాననే హృదయం, అటువంటి యాటిట్యూడ్ మనలో ఉండాలన్నమాట. అయితే దావీదు చేసిన ప్రార్థన మనం అందరం చేయాలన్నమాట. దావీదు ఏమంటాడంటే నా హృదయాన్ని శోధించి పరిశోధించి ప్రభా అని అంటాడు. కమ్ సర్చ్ మీ అండ్ నో మీ మై గాడ్ అని దావీదు ప్రార్థన చేస్తూ ఉంటాడు అనమాట. అది ఎలాంటిదంటే ఒక ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఏదైనా ఒక మర్డర్ జరిగినప్పుడు అటువంటి ప్లేస్కి వచ్చి మొత్తం అన్ని ఇన్వెస్టిగేట్ చేస్తాడు అనమాట, పిన్ పాయింట్ మైక్రోస్కోపిక్ గా. ఒకవేళ దేవుడు కూడా మన హృదయంలోకి వచ్చి మనల్ని ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు, మన హృదయంలో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని దేవుడు చూసినప్పుడు అది ఎట్లుంటుంది, ఆ ఆ యొక్క ఏదైతే దేవునికి నచ్చిన విషయం దేవుడు చూపించినప్పుడు ఎట్లుంటుందో అట్లా మనం దేవుని మన హృదయంలోకి ఇన్వైట్ చేయాలన్నమాట. ఇది చాలా కష్టమైన విషయం, ఎందుకంటే దేవుడు అనేక విషయాలు చూపిస్తాడు అనమాట, ఒకటి కాదు రెండు కాదు. ఈ దేవుని స్టాండర్డ్స్ తో పోల్చుకున్నప్పుడు చాలా విషయాలు ఉంటాయన్నమాట. అప్పుడు మనము హ్యూమిలిటీతో చాలా తగ్గింపు స్వభావం కలిగి, అవును ప్రభా ఇది నాలో ఉంది, దీన్ని నేను తీసేసుకోవాలని ఆశ కలిగినానని చెప్పి దేవుని సన్నిధికి రావాలన్నమాట. మనము ఇట్లాంటి విషయాల్లో మన యొక్క మెజరింగ్ స్కేల్ అనేది బైబిల్ అయి ఉండాలి. చాలాసార్లు మనం మెజరింగ్ స్కేల్ గా లోకానుసరమైన విషయాలు ఉంచుకుంటాం అనమాట. మేబీ వాళ్ళకంటే నేను బెటర్ ఏమో, వాళ్ళలో లేనిది నాలో ఉందేమో, ఇది వాళ్ళకన్నా ఈ విషయంలో నేను కొద్దిగా తక్కువే చేస్తున్నాను కదా, వాళ్ళు ఇంకా చాలా దారుణంగా ఉంటున్నారని మనం అనుకుంటాం అనమాట. అలా కాదు. దేవుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో అనేకమైన మెజరింగ్ స్కేల్స్ మనకి ఇచ్చినాడు అనమాట. పాత నిబంధన కంటే చాలా చాలా కఠినంగా దేవుడు ఆ యొక్క మెజరింగ్ స్కేల్స్ అనేది మనకి ఇచ్చినాడు. ఎట్లు మనము ఈ విషయాల్లో మనము జాగ్రత్తగా ఉండాలో దేవుడు చెబుతూ వచ్చినాడు. అట్లా బైబిల్ చదివి మనం ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలన్నమాట. అయితే సౌలు మరియు దావీదులో ఉన్న ఒక డిఫరెన్స్ మనం గ్రహించాలి. సౌలుకు దేవుడు చూపిస్తా వచ్చినాడు, నీలో చాలా ప్రైడ్ ఉంది, నువ్వు చాలా బిటర్నెస్ కలిగి జీవిస్తా ఉన్నావు, నువ్వు ఖచ్చితంగా దీన్ని డీల్ చేసుకోవాలని చెప్పి సౌలుకు దేవుడు దాదాపు 10 నుంచి 12 సంవత్సరాలు టైం ఇచ్చినాడు అనమాట. అయితే ఏ రోజు కూడా సౌలు తనలో ఉన్న ప్రైడ్ ని గుర్తించలేదు. మనం అట్లా ఉండకూడదు. మనలో ఏదైతే దేవునికి నచ్చని గొల్లియాతు వంటి విషయం ఉందో, దావీదు తన హృదయంలో ఉన్న యొక్క పాపంను చూపించినప్పుడు వెంటనే దావీదు దేవుని సన్నిధికి వచ్చి ఎంతగానో ఉపవాసం ఉండి ఏడ్చి ప్రార్థన చేసి, ఆ కీర్తనల 51వ అధ్యాయంలో చూస్తాం అనమాట, ఎంతగానో తన హృదయాన్ని దేవుని ముందు కుమ్మరించి ప్రార్థన చేస్తూ వచ్చినాడు అనమాట. అందుకనే దావీదు దేవుని హృదయానుసారుడు అవుతూ వచ్చినాడు. సౌలు ఆరంభం ఎంతో చాలా అద్భుతంగా ఉంటుంది, కానీ అంతంకి వచ్చేసరికి పడిపోతూ వచ్చినాడు అనమాట. ఎందుకంటే సౌలు తనలో ఉన్న ప్రైడ్ ని గుర్తించలేకపోయినాడు అనమాట. ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఏ విషయంలో మనము ఈ యొక్క గొల్లియాతు వంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాము, ఏ గొల్లియాతు మన జీవితంలో ఉంది, దేని ద్వారా మనం ఇబ్బంది పడుతున్నాము, ఇది ప్రతి ఒక్కరికి పర్సనల్. దేవుడు ఇది నాలో ఉన్నది మీలో ఉండకపోవచ్చు, మీలో ఉన్నది ఎదుటి వ్యక్తిలో లేకపోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క గొల్లియాతు వంటి పరిస్థితి ఉంటుంది అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన పోరాటం ఉంటుంది. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ బ్యాటిల్స్ అనేవి ఉంటాయి అనమాట. అయితే మనం ఏ రోజు కూడా ఇది నార్మల్ అని చెప్పి నార్మలైజ్ చేసుకోకుండా దేవుని సన్నిధికి వచ్చి దేవుని మీద ఆధారపడుతూ మనము దీన్ని తీసేసుకునే వాళ్ళగా ఉండాలన్నమాట. అయితే ముందుకెళ్తే ఈ గొల్లియాతుని ఎదుర్కొన్నప్పుడు మనం రెండో విషయం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏమంటే, మనం దేన్నైతే ఎదుర్కొంటున్నామో, ఈ పలానా పరిస్థితి నాలో ఉంది, దీన్ని నేను ఎదుర్కొని ఎంతో ఓడిపోయినాను, ఇది ఇంతే ఏమో, ఇంకా నుంచి నేను దీన్ని తీసేయలేనేమో, ఇది చాలా భయంకరంగా అయిపోయింది, ఇది నా జీవితంలో కొండలాగా ఉంది, చాలా పెద్దగా ఉంది, దీన్ని చూస్తే నాకు చాలా భయం వేస్తుంది అని మనము అనుకుంటామో, అటువంటి విషయాలు మనం భయపడకుండా మనం ఫేస్ చేయాలన్నమాట. ఎప్పుడైతే నిజంగా గొల్లియాతు ఇశ్రాయేల్ ప్రజలు ఎదుర్కొచ్చి వాళ్ళకి ఛాలెంజ్ చేస్తా ఉన్నారు అనమాట. ఏమని చెప్తా ఉన్నారంటే,
మీలో ఎవరైనా ఒక రండి, నాతో పోరాడండి, అప్పుడు మేము అందరం మీకు దాసులం అయిపోతాము, ఎవరైనా రండి అని చెప్పి ఛాలెంజ్ విసురుతా ఉన్నాడు అనమాట. ఛాలెంజ్ విసిరినప్పుడు మనం రెండు రకాలైన రెస్పాన్సెస్ చూస్తాం అనమాట. వాళ్ళు వచ్చి 21 రోజులు గొల్లియాతు వాళ్ళతో ఛాలెంజ్ ఇస్తున్నప్పటికీ వాళ్ళు భయపడుతూ వచ్చారనమాట. వాళ్ళు ఏమనుకున్నారంటే, మేము గొల్లియాతును గెలవలేమేమో, మాకంత శక్తి లేదేమో, మాకంత బలం లేదేమో. అవును, నిజమే, వాళ్ళు అనుకున్నది కరెక్టే. అయితే దావీదు మాత్రం వచ్చిన వెంటనే అంటున్నాడు, నిజంగా ఈ వ్యక్తి మనల్ని ఛాలెంజ్ చేసేంత ఇతనిలో ఏమీ లేదు, నేను ఇతన్ని వెళ్తాను, నేను ఇతన్ని పోరాడుతాను, నేను ఇతన్ని చంపేస్తాను అని చెప్పి ఒక గొప్ప రెస్పాన్స్ అనేది దావీదు నుంచి చూస్తూ ఉంటారు అనమాట. మనం కూడా మన జీవితంలో దేవుడు కొన్ని చూపిస్తా ఉంటాడు అనమాట. దీన్ని తీసేసుకో, ఈ విషయంలో పలానా విషయంలో పడిపోతున్నావు, పలానా విషయం నీ జీవితంలో గొల్లియాతులాగా అయిపోయింది, నువ్వు దీనికి భయపడుతున్నావేమో. అయితే భయపడాల్సిన అవసరం లేదు, దావీదు చేసిందే మనం చేస్తే మనం కూడా ఈ విషయంలో విజయం పొందుతాం అనమాట. ఎందుకు దావీదు డిఫరెంట్ గా రెస్పాండ్ అయినాడు? వేరే వాళ్ళతో పోలిస్తే దావీదు ఎందుకు డిఫరెంట్ గా రెస్పాండ్ అయినాడంటే, దావీదుకు దేవుని యొక్క శక్తి తెలుసు అనమాట. 1 సమూయేలు 17వ అధ్యాయము 33వ వచనం నుంచి 37వ వచనం వరకు మనం గమనించినట్లయితే, అక్కడ దావీదు సౌలుతో ఇలా అంటాడనమాట. సౌలు వచ్చి, నిజంగా నువ్వు ఈ ఫిలిస్తీని ఎదుర్కొంటావు అన్నప్పుడు దావీదు చెప్తున్న మాట ఏమంటే, సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వాడితో పోట్లాడుటకు నీకు బలం చాలదు, నీవు బాలుడు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అని. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండు సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోవచ్చునగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని, మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తిని, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహం యొక్క బలం నుండి ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పాను. అయితే దావీదు ఎందుకు అట్లా రెస్పాండ్ అయినదంటే, దావీదు దేవుని యొక్క శక్తిని గ్రహించినాడు అనమాట. మనము దేవుని నమ్ముకున్న మొదటి దినాల్లో ఎంతగానో దేవుని శక్తిని అనుసరించి నడుస్తూ ఉంటాం, ఎన్నో విషయాల్లో విజయం పొందుకొని ఉంటాం. అయితే ఏదో ఒక విషయంలో మనం పడిపోయినప్పుడు అనుకుంటాం ఏమంటే, నేను దీన్ని ఎదిరించలేనని, నేను దీన్ని తీసేసుకోలేనని, నేను దేవునితో పాటు సహవాసం ఉంటూ ఎంతో ఆత్మీయంగా ఎదుగుతూ దేవునితో నడచలేనేమో అని మనం అనుకుంటాం అనమాట. అయితే దావీదు ఇదేమో మనకు గుర్తు చేస్తా ఉన్నాడు ఏమంటే, దేవుని శక్తి చాలు, దేవుని యొక్క శక్తి ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు అనమాట. దేవుని శక్తి ద్వారా మనం ఎంత పెద్ద గొల్లియాతనైనా సరే మనం ఎదిరించవచ్చు అనమాట. మనము మన చూపుని బట్టి కాదు, కానీ మనం విశ్వాసం బట్టి మనం నడుచుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు గొల్లియాతును చూసినప్పుడు చాలా భయంకరంగా ఉన్నాడు, పెద్దగా ఉన్నాడు, ఒక్క ఒకే ఒక్క బ్లోతో అందరిని చంపేసే విధంగా గొల్లియాతు ఉన్నాడు. అయినప్పటికీ దావీదు అనుకున్నాడు, సింహాన్ని ఎలుగుబంటిని నాకు అప్పగించిన దేవుడు ఈ గొల్లియాతును కూడా అప్పగిస్తాడు. మన జీవితాల్లో మనము మునుపు ఎన్నో విజయాలు పొందుకొని ఉంటాం, అయితే ఒక్క విషయంలో పడిపోయి ఉంటాం. ఆ విషయంలో కూడా దేవుడు మనకు విజయం అనుగ్రహిస్తాడు, మనం దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మీద ఆధారపడినప్పుడు. ఎందుకంటే ఈ యొక్క లోకంలో దేవుడు మనకు లివింగ్ హోప్ లాగా ఉన్నాడు అనమాట. 1 పేతురు 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంటుంది దేవుడు లివింగ్ హోప్ అని. ఆ మాట ఒకసారి చదువుకుందాం. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలో మరలా జన్మింపజేస్తాను. యేసుక్రీస్తుని ఇక్కడ జీవముతో కూడిన నిరీక్షణగా మనం చూస్తూ ఉంటాం అనమాట. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన దేవుడు, ఆయన తిరిగి లేచి జీవిస్తున్నాడు కనుక మన నిరీక్షణ కూడా జీవముతో ఉన్నది అనమాట. మనం దేవుని మీద నిరీక్షణ ఉంచినప్పుడు ఆయన మనకు ఖచ్చితంగా విజయం దయచేస్తాడు అనమాట. మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏమంటే, మనం ఎన్ని రోజులుగా మనం దీంతో పోరాడుతున్నా, ఇది ఎంత పెద్దదైనా, ఇది ఎంత కష్టమైన సరే దేవుడు మనకు విజయం దయచేస్తాడని మనం జ్ఞాపకం ఉంచుకోవాలన్నమాట. ముందుకెళ్ళినట్టయితే ఈ యొక్క గొల్లియాతును మనం ఎదుర్కొన్నప్పుడు ఏ విధంగా దావీదు ఎదుర్కొన్నాడో, మన యొక్క ఆయుధంలు ఎటువంటివి ఉండాలంటే అవి ఆత్మీయ సంబంధమైన ఆయుధంగా ఉండాలన్నమాట. అయితే చాలాసార్లు ఈ యొక్క లోకంలో అనేక మందికి అనేక సొల్యూషన్ చెప్తా ఉంటారు అనమాట. మనకు తెలియక మన ఫ్రెండ్స్ కి చెప్తా ఉంటాము, మనకు బాగా క్లోజ్ ఉన్న వ్యక్తికి చెప్తా ఉంటాము, అనేకమైన సొల్యూషన్స్ కోసం పరిగెత్తుతా ఉంటాం అనమాట. వాళ్ళు చాలా సొల్యూషన్స్ ఇస్తారు.
నిజానికి వరల్డ్ లో ఉన్న లోకంలో ఉన్న ఒక 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 ముఖ్యమైన సేయింగ్ ఏమంటే, నిన్ను నువ్వు ఆనందంగా ఉంచుకో, నిన్ను నువ్వు హ్యాపీగా ఉంచుకో, నీకు నచ్చింది నువ్వు చెయ్యి అనేది వరల్డ్ లో ఉన్న సేయింగ్ అనమాట. ప్రజెంట్ అనేక రకమైన యవనస్తులు కూడా ఇది ఫాలో అవుతా ఉంటారు అనమాట. నేను ఏం చేసినాక సరే నన్ను సంతోషంగా ఉంచుకుంటాను, అందులో పాపం ఉన్నా సరే నేను సంతోషంగా ఉంచుకుంటాను, నేను సంతోషంగా ఉంటాను, నేను ఏది చేసినా సరే నా ఇష్టం, నేను సంతోషంగా ఉంటాను. ఇది వరల్డ్ యొక్క సేయింగ్. అయితే దేవుడు అట్లా చెప్పాడు. దేవుడు ఏమని చెప్తాడంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకో అని చెప్తాడు అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్. అందుకనే మనం పోరాడేది ఈ యొక్క లోకానుసరమైన విషయాల ద్వారా మనం పోరాడకూడదు, కానీ ఆత్మీయ సంబంధమైన ఆయుధంలో మనం ఏర్పాటు చేసుకొని పోరాడాలన్నమాట. అందులో ముఖ్యమైనది ఏమంటే దేవుని యొక్క వాక్యము. మనం ఎంత గొప్ప గొల్లియాతను ఎదుర్కొన్నప్పటికీ దేవుని యొక్క వాక్యంలో మనకు ప్రతి దానికి ఆన్సర్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే 2 తిమోతి 3 అధ్యాయం 16 నుంచి 17 వరకు రాయబడి ఉంటుంది ఏమంటే, ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క వాక్యం అనేది ప్రతి ఒక్కటి కూడా దేవుడు వాయువు ఊదిండేది అనమాట. అందులో దేవుని యొక్క జీవం ఉందన్నమాట. మనం ఎప్పుడైతే వాక్యం చదువుతామో అది మనల్ని జీవింపజేస్తుంది. ఎంత ఎంత చనిపోయిన పరిస్థితి అయినప్పటికీ, ఎంత వాడిపోయిన పరిస్థితి అయినప్పటికీ, ఎంతగా మనము నిర్జీవంగా డార్క్ గా చీకటితో ఏదో ఒక విషయాల్లో మనం ఉన్నప్పటికీ దేవుని వాక్యం మనల్ని జీవింపజేస్తుంది అనమాట. ఆ వాక్యం చదివినప్పుడు, అది హృదయంలోకి వెళ్ళినప్పుడు అది కార్యం చేస్తుంది అనమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా వాక్యం చదవట్లో నిర్లక్ష్యం చూపించకూడదు. అనుదినం దేవుని సన్నిధికి వచ్చి, ప్రభా ఈ రోజు నువ్వు నాతో మాట్లాడు, ఈ రోజు నేను ఏదైతే ఎదుర్కొంటున్నానో నీకు తెలుసు, దాన్ని నువ్వు ఖచ్చితంగా నిర్మూలించగలవా, ఎట్లు దాన్ని నిర్మూలించాలో నాకు సొల్యూషన్ దయచేయి, వాక్యం ద్వారా మాట్లాడండి. దేవుని అడిగినప్పుడు దేవుడు మనకు సమాధానం దయచేస్తాడు అనమాట. అదేవిధంగా రెండవ ఆయుధం ఏదంటే ప్రార్థన. అనేక సార్లు ప్రార్థనను మనం ఎట్లా అనుకుంటామంటే ఒక ఏటీఎం మెషిన్ లాగా అనుకుంటాం అనమాట. ఎలా అంటే ఏటీఎం కార్డ్ పెట్టిన వెంటనే మనకు మనీ వచ్చినట్లు మనం దేవుని దగ్గర పోవడం, ప్రార్థన చేయడం, ప్రభావ పలానా ప్రాబ్లం నాకు ఉంది, నాకు ఇచ్చేసి, ప్రభావ నాకు అది కావాలి, అది నాకు ఇచ్చేసి, ప్రభావ నాకు ఇది కావాలి, నాకు ఇది ఇచ్చేసి అని చెప్పి దేవుని దగ్గర పోయి అడుగుతా ఉంటాం అనమాట. కాదు, ప్రార్థన అనేది దేవునితో మనం కలిగి ఉన్న 1-to-1 రిలేషన్షిప్ అనమాట. దేవుని సన్నిధికి వచ్చి మన హృదయం అంతటినీ తెరిచి, ఇదిగో నా తండ్రితో నేను మాట్లాడుతున్నాను, నా తండ్రి నా హృదయంలో ఉన్నదంతా ఎరిగి ఉన్నాడు, నా హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించి, అన్న ఎంతగా కుమ్మరించి ప్రార్థన చేసిందో ఆ విధంగా దేవుని సన్నిధిలో మనం కుమ్మరించి, ప్రభా నేను ఈ యొక్క పరిస్థితి గుండా వెళ్తున్నాను, ఈ యొక్క బాధ గుండా వెళ్తున్నాను, ఈ యొక్క ఇబ్బంది కూడా వెళ్తున్నాను, నాకు సహాయం చేయ ప్రభా అని దేవుని అడిగినప్పుడు దేవుడు అంటాడు, భారం మోసుకొంచిన సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తున్నాను అంటారు. దేవుని సన్నిధిలో ఎంతో విశ్రాంతి ఉంటుంది. మన మోకాలు దేవుని సన్నిధిలో కూర్చున్న వెంటనే ఎన్ని పోరాటాలు గుండా మనం వెళ్తున్నా, ఎన్ని బాధలు గుండా వెళ్తున్నా, ఎన్ని అపజయాలు గుండా వెళ్తున్నా, దేవుని సన్నిధిలో నిజంగా సంతోషము, సమాధానం మనం అనుభవించవచ్చు అనమాట. దేవుడు ఇది గుర్తు చేస్తున్నాడు. ఒకవేళ మనం ఏదైనా పరిస్థితి గుండా వెళ్తూ మనం అపజయం పొంది ఉంటే దేవుని సన్నిధికి వస్తే దేవుడు మనకు విజయం కలుగజేస్తాడని. అయితే ముందుకు వెళ్ళినట్లయితే 4వ విషయం చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ఈ యొక్క గొల్యాతును మనం ఎదుర్కొన్నప్పుడు ఏది కూడా మనము కొద్దిగా కూడా దాన్ని ఉంచుకోకుండా పూర్తిగా అంత మనకు చేయాలన్నమాట. అయితే మనం చూస్తాము, ఎప్పుడైతే దావీదు వడిసెలతో గొల్యాతును కొట్టినప్పుడు వెంటనే గొల్యాతు కింద పడిపోతాడు అనమాట. పడిపోయిన వెంటనే దావీదు పరిగెత్తుకుంటూ వెళ్ళి గొల్యాతు యొక్క కత్తి తీసుకుని ఆ యొక్క గొల్యాతు యొక్క తల నరికేస్తాడు అనమాట. ఎందుకు ఇది ప్రాముఖ్యమైందంటే, గలతీ 5:9 దేవుడు రాస్తాడనమాట, పులిసింది ఏది కూడా మీరు మీ మధ్యలో పెట్టుకోవద్దని. పెట్టుకుందంటే మొత్తం పిండంతా పాడైపోతుంది అనమాట. మనం అనుకుంటాము బానే ఆరంభించినాము, ఈ యొక్క ఏదైతే దేవుని నాలో చూపిస్తున్నాడో ఏదైనా సరే, అది బిటర్నెస్ అయినా, హేట్రెడ్ అయినా, అన్ఫర్గివ్నెస్ అయినా, లేకపోతే జెలసీ అయినా, ఎన్వీ అయినా, లేకపోతే ఏదైనా సరే అది చెప్పుకోలేని ఏ పరిస్థితి అయినా మన జీవితంలో ఉందనుకో, అప్పుడు మనం దాన్ని 100% దాన్ని ఎలిమినేట్ చేయాలన్నమాట. చివరి వరకు మనం దాంతో పోరాడాలి. ఎక్కడ కూడా తిరిగి అది లేచి మన జీవితాన్ని స్వాధీనపరుచుకునేలా దానికి ఛాన్స్ ఇవ్వకూడదు అనమాట. చాలాసార్లు మన జీవితంలో చేసే తప్పేదంటే, మనం బాగా ప్రార్థిస్తాము, బైబిల్ చదువుతాము, దేవుడి దగ్గర సన్నిధిలో మోకరిస్తాము, దేవుడు చెప్తా ఉంటాడు దీన్ని తీసేసుకొని మనం కూడా దేవునికి ఒబీడియన్స్ చూపిస్తూ వస్తాము. అయితే ఒకానొక పరిస్థితిలో మనం ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోయి, ఇంకా ఇది నా జీవితం నుంచి పోదేమో, ఇంతేనే అని చెప్పి వదిలిపెడతాం అనమాట. కాదు, మనం ఎప్పుడైతే వదిలిపెడతామో వెంటనే ఏమైపోతుందంటే, ఆ యొక్క పరిస్థితి అనేది, ఆ యొక్క ఏదైతే గొల్యాత్ ఏదైతే ఉందో మన జీవితంలో, తిరిగి అది మనల్ని బానిసలుగా చేసుకుంటుంది అనమాట. మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, ఎట్లా మనం చంపాలంటే, గొల్యాతును ఫినెహాస్ ఏ విధంగా చంపినాడో ఆ విధంగా చంపేయాలన్నమాట. ఫినెహాస్ జ్ఞాపకం చేసుకున్నప్పుడు సంఖ్యాకాండం 25వ అధ్యాయము 7వ నుంచి 15వ వరకు రాయబడి ఉంటుంది అనమాట. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ఆశీర్వదించగోరినప్పుడు
మోయాబీలు అనుకుంటారు వీళ్ళని ఎట్లయినా సరే వీళ్ళని ఓడించాలన్నప్పుడు బిలాముని పిలిపించి బిలాం ప్రవక్తని పిలిపించి వీరిని శపించే మాటలు వీరి పట్ల పలుకు అని చెప్పినప్పుడు బిలాము ఎంత ట్రై చేసినా సరే దేవుడు బిలాములో ఆశీర్వాద వచనంలో పెట్టి ఉంటాడు అనమాట. ఎంత ట్రై చేసినా దేవుడు ఎంత కనికరం చూపించి ఆశీర్వదిస్తూ వస్తాడు. మోయాబు రాజు కర్త బలహీనత మీద వీళ్ళని కొట్టాలా, మీరు ఏం చేస్తారంటే మోయాబు స్త్రీలను వారి మీదకి పంపించు, వాళ్ళు ఖచ్చితంగా పాపం చేస్తారు, దేవుడు వీళ్ళని విడిచిపెడతాడు అని చెప్పి చెప్తాడు అనమాట. చెప్పినప్పుడు వాళ్ళు అట్లే చేస్తారు. మోయాబు స్త్రీలను వారి మధ్యలోకి పంపించినప్పుడు ఇస్రాయల్లో ఉన్న పురుషులు పాపం చేస్తూ వస్తారనమాట. ఎంతగానో వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టి ఇతర దేవతల వైపు వాళ్ళు వెళ్ళినప్పుడు దేవుడు ఎంతో కోపడతాడు. దేవుడు ఎంతో కోపడి దేవుడు అంటాడు ఏమనంటే, ఎవరైతే ఇట్లా పాపం చేస్తున్నారో, ఎవరైతే వేరే దేవతల వైపు వెళ్ళి ఉన్నారో వాళ్ళందరినీ చంపేసేయమని చెప్తాడు అనమాట. చంపేసేయమని చెప్పి మాట్లాడుతున్నప్పుడు అందరూ చంపేస్తున్నప్పుడు కరెక్ట్ గా అదే టైంలో ఒక వ్యక్తి ఒక మోయాబు స్త్రీని తీసుకుని పాపం చేస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు ఫినెహాసు ఎంతో కోపపడి లేచి ఒక బల్లెం తీసుకొని వాళ్ళని పొడుస్తాడు అనమాట. పొడిచి ఒక్క ఏడుతోనే వాళ్ళని చంపేస్తాడు అనమాట. అప్పుడు దేవుడు హృదయంలో ఉన్నది ఫినెహాసు చేస్తున్న అని ఒక మాట రాయబడి ఉంటుంది అనమాట. అట్లు మన జీవితంలో కూడా ఏదైతే పాపం ఉంటుందో దాన్ని అదే విధంగా మనం డీల్ చేయాలి. మనము ఎప్పుడైతే కొద్దిగా ఉన్నా సరే మనం దాన్ని విడిచిపెడతామో తిరిగి అది ఎంతగానో మనల్ని బానిసలుగా చేస్తుంది అనమాట. మనం చైన్స్ లోకి వెళ్ళిపోతాం, తిరిగి బయటికి రాలేమనమాట. ఫినెహాస్ ఏ విధంగా చేస్తున్నాడో మనం అదే విధంగా చేయాలన్నమాట. మనం యాకోబుని చూస్తాం, యాకోబు మోసగాళ్ళలా ఉంటాడు. మనం అనుకుంటాం ఇటువంటి వ్యక్తిని దేవుడు ఆశీర్వదించిందని. అయితే యాకోబు దేవునితో సహవాసం గుండా వెళ్తూ వెళ్తూ తన జీవితంలో ఉన్న విగ్రహాలు తీసేసుకుంటాడు. తర్వాత తన యొక్క పరిస్థితి అంతటి మార్చేసుకుని యాకోబు ఇశ్రాయేల్ లాగా మారతాడనమాట. యాకోబు తన జీవితంలో ఉన్న గొల్యాతును ఎదుర్కొని దాన్ని అంతం చేసేవాడిగా ఉంటున్నాడు. మోషే చూసినట్లయితే మోషేకు దేవుడు చెప్పినప్పుడు నేను వెళ్ళలేను, నాకు భయము అని అనేక విషయాలు చెప్తాడు అనమాట. వెళ్ళి ఇస్రాయల్ ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించుకుని రా అన్నప్పుడు మోషే అంటాడు నేను వెళ్ళలేను ఎన్నో రీజన్స్ చెప్తాడు అనమాట. అయితే దేవుడు మోషేని పంపిస్తాడు. మోషే తన జీవితంలో ఉన్న భయాన్ని తీసే తను కూడా తన జీవితంలో ఉన్న గొల్యాతును ఎదుర్కొంటాడు అనమాట. దాని ద్వారా అంత మాత్రమే కాదు కానీ మోషే దేవుని యొక్క మహిమను చూడగలిగినాడు అనమాట. యోసేఫ్ జీవితంలో చూసినట్లయితే అన్నదమ్ములు ఎంతగానో రిజెక్ట్ చేస్తారు, ఎంతగానో తను బిటర్నెస్ అనేది ఎదుర్కొంటాడు అనమాట. అయినప్పటికీ వాళ్ళు తిరిగి అవసరం కోసం యోసేఫ్ యుద్ధకు వచ్చినప్పుడు ఎక్కడ కూడా యోసేపు తన హృదయంలో కక్షను గాని కుళ్ళును గాని పెట్టుకోడు అనమాట. ఎంతగానో యోసేఫ్ తన జీవితంలో యొక్క గొల్యాతను ఎదుర్కొంటాడు అనమాట. వాళ్ళ యొక్క బ్రదర్స్ ని క్షమిస్తాడు. అలాగే పేతురు చూసినట్లయితే పేతురు ఎంతో దుందుడు స్వభావం ఉంటుంది అనమాట. పేదరు అంటాడు ప్రభా నేను చేస్తాను ప్రభా, నేను ఉంటాను ప్రభా, ఎవరు విడిచిపోయినా నేను విడిచిపోను ప్రభా అని చెప్పి పేతురు చెప్తా ఉంటాడు అనమాట. అయితే పేతురు బొంకినప్పుడు ఎంతగానో ఏడుస్తాడు అనమాట. ఏడ్చి మళ్ళా దేవుడు వచ్చినా కూడా తిరిగి మళ్ళా చేపలు పట్టడానికి వెళ్తాడు. అప్పుడు దేవుడు వస్తాడు, దేవుడు తిరిగి ఏర్పాటు చేసుకుంటాడు. పేతురుతో అడుగుతాడు, పేతురు నువ్వు ప్రేమిస్తున్నావు అన్నప్పుడు 3 సార్లు అడుగుతాడు. అయితే 3సారి పేతురు అంటాడు నాకు తెలియదు ప్రభావ నీకే తెలుసు అన్నప్పుడు అప్పుడు దేవుడు చెప్తాడు అనమాట, ఇది నీ నిజమైన పరిస్థితి, దీన్ని ఎదుర్కో, దీన్ని తీసేసుకో, నువ్వు అప్పుడు గొప్ప సంఘాన్ని కట్టే ఒక పిల్లర్ లాగా ఉంటావు అని చెప్పి దేవుడు పేతురుతో చెప్పినప్పుడు పేతురు దాన్ని ఎదుర్కొంటాడు, దాన్ని విడిచిపెడతాడు అన్నమాట. అయితే దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో ఉన్న గొల్లేటువంటి పరిస్థితులు ఏంటి, దేని ద్వారా మనం ఎదుర్కొంటున్నాం, దేని ద్వారా మనం బాధపడుతున్నాం, దేని ద్వారా మనం దేనికి దూరం అవుతున్నాం, అది రహస్యమైనది అయి ఉండొచ్చు. అది దేవుడికి తెలిసిండొచ్చు, మనకే తెలిసిండొచ్చు, ఇతరులకి ఎవరికి తెలిసినకపోవచ్చు. అయితే ఇది నువ్వు దేవుడు అడుగుతున్నాడు, నీలో ఇటువంటి గొల్లియాతు ఏది ఉన్నా సరే దాన్ని విడిచిపెట్టు. ఒక మాట చదువుకుని ముగించుకుందాము. 2 కొరింథీ 10వ అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనం వరకు. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణలు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలనంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపెట్టి. మనము ఏది ఎదుర్కొన్నానో మన జీవితంలో ఎటువంటి గొల్లియాతైనా మనం శరీరంతో దాన్ని ఎదుర్కోలేం, కానీ ఆత్మ ద్వారానే మనం ఎదుర్కోగలం, దేవుని శక్తి ద్వారానే దాన్ని ఎదుర్కోగలం. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ విషయం మన జీవితంలో దేవునికి విరోధంగా ఉంటా ఉంది, ఏ విషయంలో మనము సరి చేసుకోవాలా, ఏ విషయంలో మనము ఇటువంటి గొలియాత్ వంటి పరిస్థితిని మనం పోరాడాలి. యేసుక్రీస్తునందు నిజంగా విజయం ఉంది. దేవుడు
ఆ యొక్క పునరుత్థానం ద్వారా తన శక్తిని బయలుపరిచినప్పుడు అదే పునరుత్థాన శక్తి ఇది మనతో పాటు ఉందన్నమాట. మనం ఆ పునరుత్థాన శక్తిని తీసుకొని మనము మన జీవితంలో ఉన్న గొల్యాతను ఎదిరించినప్పుడు దేవుని కొరకు సాక్షులుగా జీవించవచ్చు, దేవుని మహింపరిచే బిడ్డలుగా జీవించవచ్చు. లోకం ఎంతో చీకటితో నిండిపోయింది, ఎంతో పాపంతో నిండిపోయింది. అయితే మనం ఒక వెలుగుగా దేవుని కోసం నిలబడచ్చు అనమాట. దేవుడు అట్లా మనల్ని తన కొరకు, తన ప్రణాళికల కొరకు, తన యొక్క చిత్తం కొరకు వాడుకుంటూ ఏదైతే విషయాలు మనము బాధపడుతున్నామో, ఇబ్బంది పడుతున్నామో, ఎదుర్కొంటున్నామో, ఏదైతే విషయం ద్వారా మనం దేనికి దూరం అవుతున్నామో దాన్ని ఎదుర్కొంటూ దాన్ని అంతమొందించుటకు దేవుడే మనకు సహాయం చేయను గాక. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి ఎన్నో వేల స్తుతులు, స్తోత్రాలు. థ్యాంక్ యూ. ఓకే. పరలోకమందున్న యేసయ్య తండ్రి, కృపగల రాజా, నిత్యం కృప చూపుతున్న యేసయ్య, మీకు వేలాది వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. దేవ, మీరు ఇచ్చిన ఈ చిన్న మందిని తండ్రి, దేవ వాక్యాన్ని బట్టి వేలాది వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. దేవ నాయన వాక్యాన్ని అందించిన తండ్రి, సంతోషం ఆశీర్వదించండి, దీవించండి. తన కెరీర్ని తండ్రి, తన ఫ్యామిలీని తండ్రి, దేవ సమస్తను ఆశీర్వదించవలసిందిగా మీ సందులు అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా వచ్చిన ప్రతి బిడ్డని దేవ పేరు పేరును ఆశీర్వదించండి తండ్రి. దేవాల ఎగ్జామ్స్ లో తండ్రి, దేవ వాళ్ళ ఫ్యూచర్ లో అన్నింటిలో తండ్రి దేవ మీరు తోడుగా ఉండి నడిపించవలసిందిగా మీ సన్నిధిలో అడుగుతున్నాం తండ్రి. ఇంకా అనేక మందిని మీ సన్నిధికి తీసుకురావాల్సిందిగా తండ్రి. దేవ అయా పనులు బట్టి వాళ్ళు ఒకవేళ మన ఆయన బిజీగా ఉంటే తండ్రి, దేవ మన ఆయన మా తండ్రి ఆయా ప్లేసుల్లో తండ్రి వాళ్ళని ఆశీర్వదించవలసిందిగా దేవ మీ కొరకు వాడబడలాగా నా తండ్రి. దేవ ఆయా ప్లేసుల్లో వాళ్ళని తండ్రి యేసయ్య తండ్రి లేవనెత్తవలసిందిగా మీ సన్నిధిలో అడుగుతున్నాం తండ్రి. ఎంతో మంది మీ నామం ఎరిగి తండ్రి, యేసయ్య తండ్రి ఎటువంటి స్థితిలో ఉంటున్నారో మాకైతే తెలియదు కానీ తండ్రి, హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు, దేవ వారి పరిస్థితులు ఎరిగిన దేవుడు, వాళ్ళ అక్కతను వాళ్ళ కొదువును తండ్రి, దేవ మన ఆయన మా తండ్రి వాళ్ళ హెల్త్ ని తండ్రి, సమస్యను ఎరిగిన దేవుడు తండ్రి. ప్రతి ఒక్క సిఎంఎఫ్ బిడ్డని, ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరును ఆశీర్వదించండి తండ్రి. దేవ వాళ్ళ ఫ్యామిలీస్ ని తండ్రి, అదే విధంగా దేవాల ప్రాక్టీస్ ని తండ్రి, ప్రతి ఒక్కరిని దేవ ఆశీర్వదించవలసిందిగా మీ సందులో మనం పెట్టుకున్నాం తండ్రి. అదే విధంగా ఇప్పుడు ఉంటున్న తండ్రి దేవ స్టూడెంట్స్ ను కూడా తండ్రి, దేవ చిన్న బిడ్డలు తండ్రి, దేవ స్టడీస్ లో ఎక్సెల్ అవ్వలాగిన తండ్రి, వేసే తండ్రి. దేవ మన ఆయన మీ బిడ్డలను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచడానికి సెలవిస్తున్నారు తండ్రి. వేసే స్టడీస్ లో వాళ్ళు ఫస్ట్ గా ఉండలాగిన కృపించండి తండ్రి. మీ నామాన్ని తండ్రి దేవ మహింపరిచే బిడ్డలుగా తండ్రి, దేవ వాళ్ళ స్టడీస్ లో తండ్రి మిమ్మల్ని చూపించే విధాలుగా తండ్రి, మీకు సాక్షులుగా ఉండాలన్న తండ్రి బిడ్డను ఆశీర్వదించవలసిందిగా మీ సందులో అడుగుతున్నాను తండ్రి. దేవ అదే విధంగా జర్నీలో ఉంటున్న సుధీర్ని క్షేమంగా ఇంటికి తీసుకురండి తండ్రి. ఏసయ మీ మీ కాపుదల, మీ భద్రత బిడ్డ చుట్టూ ఉంచు దేవ, క్షేమంగా తీసుకురావాల్సిందిగా మీ సందులో అడుగుతున్నాను తండ్రి. అదే విధంగా తండ్రి దేవ మేము ఏం మర్చినప్పటికీ తండ్రి మీరు సమస్తము తండ్రి దేవ మీ ప్రణాళిక ప్రకారం మీ చిత్తానుసార ప్రకారం నడిపించే దేవుడు అని తండ్రి. దేవ మీ సమస్తం మీ చిత్తాన్ని కప్పు చెప్తూ ఈ కొద్ది ప్రార్థన మీ సన్నిధిలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి.